అయితే నాకు 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది మేడం. యాక్సిడెంట్ జరగడంలో C3, C4 నాకు ఇంజ్యూర్ అయింది స్పైనల్లో. ఇంజ్యూర్ అవడం వల్ల నాకు మొత్తం 4 లైన్స్ పని చేయకుండా పోయిందన్నమాట. రెండు చేతులు 2 కాళ్ళు నాకు పని చేయకుండా అయిపోయింది. పని చేయకుండా అయిపోయిన తర్వాత నేను 2020 నుంచి ఇప్పటి వరకు నేను ఫిజియోథెరపీ అవన్నీ చేయించుకున్నాను. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. దగ్గర ఒక 18 lakhs వరకు నేను ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టిన తర్వాత నేను కోర్స్ వదిలేసాను. ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు అయితే డబ్బులు మొత్తం పూర్తిగా అయిపోయి నేను లాస్ట్ స్టేజ్కి వచ్చేసాను అని చాలా దిగులు చెందాను అనమాట. దిగులు చెందిన తర్వాత అప్పుడు తను చెప్తుంది కానీ నాకు నమ్మకం కుదరటం లేదు. ఏటో ఇవన్నీ ఏదో కనిపెట్టలా ఉంది, ఏదో మాయ జరగలా ఉంది కానీ అనిపించింది మేడం. అయితే నాకు ఇలాగే అనమాట. నాకు ఏమైంది అంటే అప్పుడు నాకు సిటీ అయిపోయిన తర్వాత 2020 నుంచి ఇప్పటి వరకు నాకు ఏంటంటే నేను మామూలుగా లేచి నడవగలను అన్ని చేసుకుని నా పని నేను చేసుకున్నాను. తెలుగు వైపు డిపెండ్ అయ్యి ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ బాగా ప్రాబ్లం. ఈ రైట్ హ్యాండ్ పూర్తిగా ఈ విధంగా లెగదన్నమాట. లేకపోతే అప్పుడు తను ఇచ్చినప్పుడు సార్ ఎవ్రీడే మోసం వచ్చింది కాదు, 5 to 4 days ఒకసారి 4 days అలా వచ్చింది అనమాట. నాకు చాలా ఇబ్బంది పెట్టింది. మన మోసం రావడం నాకు 15 days లో నాకు కంట్రోల్ అయిపోయింది. ఎవ్రీడే నాకు మోషన్ వచ్చేస్తుంది. ఎవ్రీడే నాకు మోషన్ అవుతుంది. అది కాక సార్ నైట్ పడుకునేటప్పుడు మేడం యాక్చువల్గా నేను మామూలుగా ఈ కోటి వాడకముందు నాకు అసలు నిద్ర పట్టేది కాదు. అసలు మార్నింగ్ అయితే ఎవ్రీ 20 minutes కింద తిరుగుతుంటాం కదా, ఒత్తిడి పడుతున్నట్టు ఇటు ఒత్తిడి పడతాం కదా, ఒత్తిడి పడేటప్పుడు నాకు తెలివి వచ్చేస్తుంది. ఆ తెలివి వచ్చేసి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడడానికి తెలివి వచ్చేస్తుంది. అసలు మంచి స్లీప్ ఉంటుంది కదా, 10 నిమిషాలు పడుకుంటే మన తెలివి వచ్చేస్తుంది ఒక పక్క దుఃఖకి ఇలా చాలా ఇబ్బంది. కానీ ఈ కోటి వాడిన తర్వాత మేడం నేను 10:30, 11 పడుకుంటున్నాను మేడం. మళ్ళీ మార్నింగ్ 5 o'clock వరకు డీప్ స్లీప్ అనమాట. 5 o'clock వరకు వేకప్